పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్త తనిఖీలు చేపట్టాయి. డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రైల్వే స్టేషన్లో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తెలంగాణలోకి వచ్చే రైళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పూర్ణ హైదరాబాద్, నాందేడ్, బెంగళూరు రైళ్ల బోగీల్లో ప్రయాణికుల వద్ద బ్యాగులు, సంచులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో కర్ణాటక నుంచి పలువురు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రమణ్ కుమార్ ఆదేశాలతో అంతర్రాష్ట్ర రైలు సర్వీసుల్లో తనిఖీలు కొనసాగించనున్నట్లు డీఎస్పీ రఘు తెలిపారు. ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల అనుసారం హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ పోలీస్ మరియు లోకల్ పోలీస్ కలిసి ఈ రైల్లో కర్ణాటక, మహారాష్ట్రలో వచ్చేటువంటి ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైన్లలో ఇల్సిట్ లిక్కర్ కానీ, ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ ఉన్నట్లయితే వాటిని సీజ్ చేయడం, అదేవిధంగా వాళ్ళని కేసు చేయడం జరుగుతుంది. వేరే రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి ఈ ఇల్సిట్ లిక్కర్ అనేది సరఫరా కావద్దనే ఉద్దేశంతోనే ఈ రోజు మన బోర్డర్ జహీరాబాద్ లో ఈ రైల్వే అన్ని ట్రైన్స్ ని ఆపి చెక్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 2 ట్రైన్స్ కూడా ఆపి చెక్ చేసినాము. కొంత మెటీరియల్ దొరికింది. అదేవిధంగా నెక్స్ట్ ట్రైన్లలో కూడా రాత్రి వరకు కూడా ఇదే రకంగా వచ్చేటువంటి ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపి చెక్ చేసి ఇక్కడ ఏమైనా ఇల్సిట్ లిక్కర్ కానీ, ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ దొరికినట్టయితే వాటిని సీజ్ చేస్తాము. సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎస్పీ గారి ఆదేశాల అనుసారం హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ పోలీస్ మరియు లోకల్ పోలీస్ కలిసి ఈ రైల్లో